guys, welcome to cruise in Miami. సో ఈరోజు మన క్రూజ్ వచ్చేసి బయలుదేరుతుంది. సో చూడండి ఎట్లా ఉందో క్రూజ్, సూపర్గా ఉంది. అంటే చాలా బాగుంది. అంటే ఐ మీన్ ఫుల్ మొత్తం లాట్ ఆఫ్ ఐ మీన్ అంటే ఏం లేదు గాయస్. ఇప్పుడు మన ఇండియాలో మీకు కామెడీగా చెప్పాలంటే భద్రాచలం ఉంటుందా, భద్రాచలానికి గోదావరి సినిమాలో పడవ వేసుకొని సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సేమ్ ఆ లెవెల్లో ఫీల్ అవుతారు. సో మీరు కానీ మయామి వస్తే ఈ క్రూజ్ రైడ్ని మాత్రం అస్సలు మిస్ కామాకండి. అంటే ఎఫ్ఎల్ఎల్ ఎయిర్పోర్ట్, ఎందుకంటే లొకేషన్స్ చూడండి, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఎలా ఉన్నాయంటే మామూలుగా లేవు అసలుకి. సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అసలు ఈ క్రూజ్ రైడ్ వచ్చేసి నాకు సింగిల్ టికెట్ వచ్చేసి $50 అయితే నాకు $25 వచ్చింది. సో కంపల్సరీగా మీరు ఈ క్రూజ్ రైడ్ని అయితే అస్సలు మిస్ కావండి. సో మీకు కొంచెం బ్యాక్ క్యామ్ పెట్టి వ్యూస్ చూపిస్తా. సిటీ వ్యూస్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అసలు. సో గాయస్ చూడండి, బ్యాక్ క్యామ్ పెడితే ఒక్కొక్క వ్యూస్ ఎలా ఉన్నాయంటే మైండ్ పోయింది అసలుకి. నాకైతే ఏంటంటే ఈ రైడ్ వచ్చేసి నాకు బోట్ రైడ్, నేను అదంతా ఎట్లా బుక్ చేసుకున్నాను, ఎక్కడ బుక్ చేసుకున్నాను అన్నీ మీకు క్లియర్గా ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. సో కాన్సెప్ట్ ఏంటంటే ఒక బోట్ రైడ్. ఇది బోట్ రైడ్లో మొత్తం లోపలే బార్ ఉంటుంది. మొత్తం పక్కన ఆ రైడ్ గురించి మొత్తం ఎవరైతే పైలట్ అంటారా సంథింగ్ ఏదో అంటారు కదా, క్యాప్టెన్, బోట్కి క్యాప్టెన్ అంటారు. ఆ క్యాప్టెన్ వచ్చేసి ఆ పక్కన లొకేషన్ని ఎండ్ టు ఎండ్ ఎందుకు ఆ బిల్డింగ్స్ అంత ఫేమస్, ఎందుకు అందరూ విజిట్ చేస్తారని అట్లా మైక్ పెట్టుకొని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ని వాళ్ళు ఇన్ డీటెయిల్గా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందులో నాకేం అర్థమైంది, ఏమేం చూశాను అని మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో మీరు కూడా మయామి వెళ్తే ఎఫ్ఎల్ఎల్ ఎయిర్పోర్ట్లో దిగితే ఈ బోట్ రైడ్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోమాకండి. ఎందుకంటే సూపర్ అంటే సూపర్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ నాకు అది. ఆ వాటర్లో డే టైంలో మొత్తం బిలియనియర్ హౌసెస్ అంట. ఒక్కొక్క ఇల్లు వచ్చేసి 40 million, 50 million, 60 million అట్లా ఉన్నది. సో సో అక్కడ కనిపిస్తున్నది కదా, అది బార్ సెక్షన్. బార్ ఉంది, బియర్స్ అండ్ విస్కీ, స్కాచ్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కోకో అట్లా కూడా ఉన్నాయి. సో ఇంకొద్దిసేపు ముందుకు వెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్గా హౌసెస్ కనిపిస్తాయి. సో ఇక్కడ డిఫరెంట్ బోట్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ స్పీడ్ బోట్స్ ఉన్నాయి, ఇట్లా బంచ్ ఆఫ్ పీపుల్తో మేము వెళ్ళేది ఒక బోట్స్ ఉన్నవి. ఇంకా పెడల్తో తొక్కుంటూ వెళ్తారు కదా, ఆ బోట్ రైడ్స్ కూడా ఉన్నవి. సో మేమైతే ఇది తీసుకున్నాం. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మాకు అంటే ఎవ్రీవన్ అక్కడ ఉండే వాళ్ళకైతే లొకేషన్ గురించి తెలుస్తుంది. అదే మనం ఈ రైడ్ తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు మనకి ఆ ఏ బిల్డింగ్స్ ఎందుకంత ఫేమస్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఎవ్రీ బిల్డింగ్ మిలియనర్స్, ప్రతి మిలియన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో సెలబ్రిటీస్ ఉంటారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు అండ్ సినిమా హీరోస్లో చిరంజీవి గారు, నాగార్జున, ఇట్లా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటాయో ఇక్కడ ఎవరైతే యుఎస్లో ఉన్నారో వాళ్ళకి ఇట్లా చిల్ అవ్వటానికి ఫ్లోరిడా ఎస్పెషల్లీ అండ్ వన్ మోర్ థింగ్, నేను వెళ్తుంటే నాకు ఇది కనిపించింది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఏదన్నా షిప్ కానీ ఏదన్నా బోట్ వెళ్తుంటే ఆ బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అసలుకి. అది భలే ఉంది. అది మాత్రం అక్కడ ఒక 30 seconds 40 seconds ఆపారు. అది కూడా చాలా బాగుంది. అది మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకో సేమ్ ఇలానే భలే పైన అది వచ్చేసి రోడ్డు. ఇది మనం చాలా ప్లేసెస్లో చూసే ఉంటాం, కానీ నేను ఇక్కడ లైవ్లో చూసేసరికి ఇది నాకు
చాలా బాగా అనిపించింది. అండ్ యాక్చువల్గా గోప్రో కొన్నాను. గోప్రోతో ఏదో షార్ట్స్ ట్రై చేశాలే కానీ మరి ఇంకా వస్తాయి వెరీ సూన్. అండ్ రైడ్ అయితే చాలా బాగుంది. ఇంకో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది కనిపించే ప్రతి ఇల్లు వాటర్లోనే పిల్లర్స్ వేసి అసలుకి ఎంత అంటే ఎంత ఇదేదో అంటారు కదా, కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నట్టు ఉన్నాయి. పక్కనే మళ్ళీ ఈ బోట్ ఇది చూస్తే నాకు చిరుత సినిమానే గుర్తొచ్చింది. సేమ్ చిరుత సినిమాలాగా కూడా ఇంతే కదా, వాళ్ళు బోట్ తీసుకొని హీరోయిన్ వెళ్తుంది. సో అట్లా నేను తీసుకుందాం అనుకున్నాలే కానీ బడ్జెట్ చూస్తే అది 1 hour 2 hours $2,000 ఏమో ఉంది. అబ్బా వద్దులేరా బాబు, మనకెందుకు, జస్ట్ ఏదో మయామీని చూడటానికి వచ్చాము అంతే, మయామీలో ఉండిపోవటానికి రాలేదు. సో అని ఇంకో అక్కడ కనిపిస్తుంది ఆ క్రేన్ సెటప్, ఇప్పుడు కనిపించింది కదా, సేమ్ ఇంకా అంతే. మొత్తం న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం ఒక సీ యొక్క కోస్టల్ ఏరియా టైపు, లైక్ ఎడ్జ్న ఇంకా పిల్లర్స్, వాటర్ లోపల పిల్లర్స్ వేసి బిల్డింగ్స్ లేపుతున్నారు. ఆ పిల్లర్స్ ఇప్పుడు మీరు చూసే బిల్డింగ్స్ అన్నీ ఆ పిల్లర్స్ మీదే ఉన్నాయి అసలుకి. అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నారు కదా, బోట్ క్యాప్టెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా, ఒకసారి ఆయన ఏం చెప్తాడో వినండి, అసలుకి భలే చెప్తాడు క్లియర్గా. As many of you know who Wayne Huizinga was. He founded Waste Management, Blockbuster Video, AutoNation. He also had majority stakeholder ownership of all 4 South Florida professional sports teams at the same exact time. He was the owner of the Dolphins, the Heat, the Marlins, and the Panthers. సో అలా క్లియర్గా, అంటే మనకి ఏ బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఎవరు కట్టారో తెలియదు కదా, సో అలా క్లియర్గా చెప్తాడు. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ బిల్డింగ్ వచ్చేసి, మీరు వెండీస్ అని వినే ఉంటారు. అంటే ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మెక్డీ, కేఎఫ్సి అట్లా ఎంత ఫేమస్, ఇక్కడ కనిపించే బిల్డింగ్లో ఒకటి కూడా వెండీస్ అనే ఓనర్ది. అతని బిల్డింగ్ అయితే ఉంది గాయ్స్ అసలుకి, బాబా ఇదంతా వాళ్ళ ఓన్ హౌసెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అట్లా చిల్ అవ్వడానికి, ఇంకా వెండీస్ సింబల్ కూడా మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ కలర్లో ఉంటుంది. అతని అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ కూడా మొత్తం వెండీస్ కలర్లోనే పెట్టుకున్నాడు అసలుకి. సో అతనికి వెళ్ళటానికి ఇట్లా ప్రతి బిల్డింగ్కి ఇట్లా సపరేట్ షిప్స్, కొంతమందికి స్పీడ్ బోట్స్, అవన్నీ అసలుకి ఎట్లా అంటే ఎంత చిల్ అవుతున్నారంటే ఇక్కడ మయామీలో. కంపల్సరీ ఎవరైనా మయామి వచ్చి ప్లేస్ని మాత్రం కంపల్సరీ విజిట్ చేసేసుకోవాలి అసలు ఏంటి ఓన్ హౌసెస్ ఏంటి ఎప్పుడన్నా వెకేషన్కి వచ్చినప్పుడు. ఎందుకంటే ఫ్లోరిడా అనేది ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్. ఎవ్రీబడి ఇక్కడ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మనం ఎట్లయితే మన విలేజెస్లోకి వెళ్ళి సెటిల్ అవుతామో, అక్కడ వీళ్ళు ఫ్లోరిడా అనే ఈ లొకేషన్కి వచ్చి మొత్తం ఇట్లా పెద్ద పెద్ద విల్లాస్ తీసుకొని ఇట్లా బిల్డింగ్ తీసుకొని సెట్ అయిపోతారు వాళ్ళైతే, ఒక సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత. సో ఇది వచ్చేసి నేను ఏదైతే ఈ బోట్ రైడ్ తీసుకున్న అప్లికేషను ఫోర్ట్ లాండెడార్ రివర్ ఫ్రంట్ సైట్ సీయింగ్ క్రూజ్ అని మీరు గూగుల్లో కొట్టినా కానీ ఇది వస్తుంది. నాకు ఇది వచ్చేసి నేను తీసుకున్నప్పుడు వచ్చేసి 1 get 1 ఆఫర్ ఉంది. సో ఇది అప్రాక్సిమేట్గా $100 టికెట్. నేను ప్లస్ ట్యాక్సెస్ 120 అంత పడ్డది. నేను కొన్న తర్వాత నాకు 1+1 ఆఫర్ ఉంది కాబట్టి నాకు ఇది $70కో $60కో అరౌండ్ వచ్చింది. సో మీరు కూడా కావాలనుకుంటే ఇది యూజ్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా బోట్ రైడ్స్కి. సో మీకు నచ్చితే తీసుకోండి గాయ్స్. తాగడానికి బీర్ ఇచ్చారు, బీర్ కాదులే కానీ కోక్, ఇది తాగడానికి కోక్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మంచి పిల్లలు చూపిస్తున్నారు చూడండి అసలు, పాపలు ఉన్నారు చూసి ఇది క్రూజ్ అంకా. మరి వీడియో లాంగ్ అయిపోతుంది.
ఇల్లులు అయితే సూపర్ ఉన్నాయి, సూపర్ మైండ్ బ్లోయింగ్ అసలు ఇల్లులు. ఒక్కొక్క ఇల్లు అయితే సూపర్ గా ఉంది, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. సో మళ్ళీ ఇంకా ఓకే మరి ఇంకా దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ FLL ఎయిర్పోర్ట్ లాగా. సో ఇంకా సౌత్ బీచ్ లో కలిసేద్దాం డైరెక్ట్ గా హోటల్కి వెళ్ళిపోయి ఇక్కడ హోటల్ ఎలా ఉందో వాట్ ఎవర్ ఎనీథింగ్ మొత్తం చూసి అండ్ ఫైనల్ గా మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ చూడండి అసలు ఇల్లు సో గాయస్ అట్లా బోట్ రైడ్ అయిపోయింది. ఐపాంగ్లోనే నేను హోటల్కి క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయా. అండ్ నేను ఆ హోటల్ ఎక్కడ బుక్ చేసుకున్నానంటే ఇది వచ్చేసి సౌత్ బీచ్లో న్యూ పాయింట్ మయామి. సో ఇది వచ్చేసి హోటల్ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇది. సో హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీకు దాని గూగుల్లో దాని ఫొటోస్ అవన్నీ చూపిస్తున్నాం మీకు. ఇట్లా పక్కనే బీచ్, అసలుకి చాలా అంటే చాలా బాగుంది. అండ్ బెస్ట్ డీల్కి దొరికింది నాకు హోటల్. నాకు 2 డేస్కి వచ్చేసి $220 $230 అరౌండ్ $250 పడ్డది అంతే నాకు. నేను దీన్ని హోటల్ ఎక్స్పీడియాలో బుక్ చేశాను. సో ఇది న్యూ పాయింట్ మయామి, అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో నా హోటలు. ఎటు తిరిగినా కానీ నాకు సముద్రం కనిపిస్తుంది. అసలుకి వ్యూస్ అయితే అసలుకి ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్ అన్న లెవెల్లో ఉన్నాయి అసలుకి. సో హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయి నేను ఒకసారి హోటల్ ఇన్సైడ్ వ్యూస్ మీకు చూపిస్తా చూడండి. సూపర్గా ఉన్నాయి అసలుకి, చాలా బాగున్నాయి. ఈ ఎలివేటర్కి ఏంటో సో ఎలివేటర్ మాత్రం ఒకటి డిఫరెంట్గా ఉంది. అది మీకు తర్వాత హోటల్ని మీకు క్లియర్గా ఒక వీడియో చూపిస్తా. చూపించినప్పుడు అందులో మీకు ఒకటి ఎలివేటర్ సపరేట్ చూపిస్తా. ఎలివేటర్లో అసలుకి ప్రెస్ చేయడానికి కూడా లేదు అసలుకి. ఓకే, సో ఇదే హోటల్ చెక్కింగ్. చిన్న మినీ కిచెన్ కూడా ఇచ్చింది మనోడు. City view. This is the fair. What a city view. See guys. How is it guys? మీకు ఎట్లా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. Thank you guys for watching videos on అమెరికాలో అమాయకుడు వ్యూస్ మాత్రం మామూలుగా లేవు. Yeah.